పనీర్ యాఖ్నీ. యాఖ్నీ అనేది ఏంటంటే మనకు కాశ్మీర్ వైపు పిలుస్తారనమాట. సో అది ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం. మరి ముందుగా పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు అరకప్పు, జీలకర్ర అరకప్పు, సోంపు 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బేసిక్గా మనకు పనీర్ అనేది ఏంటంటే ఓవరాల్గా బ్రెయిన్కి, మెమరీకి చాలా చాలా మంచిది. అందుకే పిల్లలకు మనం ఎక్కువగా పనీర్తో ఏదైనా పెట్టండి అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే ఇమ్యూన్ సిస్టమ్కి, అట్ ద సేమ్ టైం మెమరీ పవర్, మిగతాశక్తి పెరగడానికి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఇదిగోండి ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నాయి కదా, హోల్ గరం మసాలా దినుసులు. అంటే ఇందులో యాలక్కులు, లవంగాలు, చెక్క అన్నీ ఉన్నాయి. అలాగే జీలకర్ర, ధనియాలు, సోంపు. ఈ 4టిని కూడా మనము కావాల్సిన మోతాదులో వేసుకొని చక్కగా డ్రైగా నూనె లేకుండా వేయించేసుకొని సైడ్కి తీసుకోబోతున్నాం. ముందుగా ఆ పని చేయబోతున్నాం. హోల్ గరం మసాలా దినుసులు అంటే ముఖ్యంగా మనకు కావాల్సిన లవంగాలు, యాలక్కులు. కాకపోతే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెంగా అన్నీ వేసేసాను. ఆ తర్వాత ధనియాలు, సోంపు. ఖచ్చితంగా మనకు నార్త్ ఇండియా వైపు ఏ వంటల్లో అయినా కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ మనకు 100% వస్తుంది. ఎందుకు అంటే మనకి సోంపు వల్ల. అంటే ఏ ప్రాంతానికి సంబంధించి దానికి సంబంధించిన స్పైసెస్ కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక రకమైన స్పైసెస్ వాడతారు, కొన్ని రకాల ప్రాంతాల్లో సోంపు ఇవన్నీ ఎక్కువగా వాడతారు, అలా అన్నమాట. ఆ తర్వాత కొంచెము జీలకర్ర. వీటిని ఒకసారి మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జస్ట్ డ్రైగా, అంటే మరి ఆ పచ్చివాసన రాకుండా లైట్గా మనం డ్రైగా వేయించేసుకుంటాం. త్వరగానే వేగిపోతాయి ధనియాలు, ఇవన్నీ ఎక్కువ టైం తీసుకోవు. ఓకే, ఇలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా అన్ని వేయించేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనము ఒక పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, ఈ రెండింటిని కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక పేస్ట్, ఆ తర్వాత దీన్ని ఒక పౌడరు. ఈ రెండింటిని కూడా నేను సిద్ధం చేసుకొని తీసుకొచ్చిన తర్వాత పనీర్ యాఖ్నీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఇలా ఒక పేస్ట్ తయారు చేసుకున్నాము, ఒక పొడి తయారు చేసుకున్నాము. ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేసుకుందాము. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పనీర్ని, అలాగే క్యాప్సికమ్, రెడ్ అండ్ ఎల్లో, ఈ 2 బెల్ పెప్పర్స్ని మనం ఒక్కసారి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే బెటర్. అంటే మనకు కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది, దాని రుచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం నూనె వేసుకుందామండి. నూనె, నెయ్యైనా ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేసేసుకుని పనీర్ కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. అంటే ఏం లేదండి, మనం పనీర్ బటర్ మసాలా అది తయారు చేసుకునేటప్పుడు పనీర్ని వేయించుకొని ముందే రెడీగా పెట్టుకుంటాం కదా, అంతే ఆ విధంగా అన్నమాట. మనకు లైట్గా రంగు కూడా మారుతుంది. అలాగే ఇందులోనే మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు. మీరు సపరేట్గా కావాలంటే సపరేట్గా వేయించుకోవచ్చు, లేదంటే కలిపి వేయించుకోవాలంటే కలిపి వేయించుకోవచ్చు. లైట్గా అండి, మరి ఎక్కువగా మనం ఉడికించనక్కర్లేదు. జస్ట్ మనకు ఒక్కసారి ఒక 2 నిమిషాల పాటు అది లైట్గా చిన్న ఒక మగ్గినతనం వస్తే దానికి వంటలోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్. అయినా పనీర్ క్యాప్సికమ్ ఎంత మంచి కాంబినేషన్ కదండి.
చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా మనకి ఎక్కువగా దీన్ని ఉడికించాల్సిన, కుక్ చేయాల్సిన అవసరం లేనటువంటి పదార్థాలు ఈ రెండు. అందుకే వాటి విలువలు దాంట్లోనే ఉంటాయి. కొన్ని మనం పచ్చిగా తినలేము, కానీ వీటిని పచ్చిగా తినగలము, అదనమాట. సో లైట్గా ఉప్పు కూడా వేసుకుందామండి దీంట్లో. అంటే ముక్కలకి కొంచెం ఉప్పు అది కూడా పడుతుంది కదా. చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది మనము ఇటువైపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొంచెం నూనె వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ గరం మసాలా దినుసులు వేసేసుకుందాం. అన్నీ మనకు షాజీరా, చెక్క, లవంగం అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, ఈ రెండు కూడా ఒక్కసారి లైట్గా వేయించేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కుంకుమ పువ్వులో మనము నీళ్లు మిక్స్ చేసామండి, మంచి ఫ్లేవర్ కోసం. అది కూడా వేసేస్తున్నాం. కుంకుమ పువ్వుతో పాటు వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మరి కాశ్మీర్ వంట అంటే ఆ మాత్రం ఉండాలి కదా. దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటంటే ఇందులో పెరుగు. సో పెరుగుతో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది కూడా ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి పనీరు, క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కూడా మనం కాస్త ఉప్పు మిక్స్ చేసుకుందాం. మనం కేవలం కూరగాయల్లో మాత్రమే ఉప్పు మిక్స్ చేసాం కదా, అందుకు ఇందులో కూడా కాస్త ఉప్పు మిక్స్ చేసేసి చివరిగా మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ కూడా ఏదైతే ఉందో అది 1 లేదా 1.5 స్పూన్. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుందండి, సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మొత్తానికి ఇలా అయిపోయిందండి. చివరిగా కాస్త కొత్తిమీర. ఏం ప్రాంతంలో అయినా కూడా మనకి కొత్తిమీరతో ఎండ్ చేయడం అనేది కామన్. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక రెడీ అయిపోయింది కాబట్టి మా సర్వింగ్ ప్లేటు, బౌలు రెండు రెడీగానే ఉన్నాయి. సర్వ్ చేసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఎల్లో, రెడ్, తర్వాత వైట్ ఈ కాంబినేషన్లో ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చక్కగా, అంటే మనకి ఎప్పుడూ చేసుకునే గ్రేవీ కర్రీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం ఇందులో వేసిన పదార్థాలు వేరు కాబట్టి, సోంపు అవి కూడా వేసాం కాబట్టి డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగానే ట్రై చేస్తే మీకు కూడా కొంచెం కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే పనీర్ యాఖ్నీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, జీలకర్ర 1 కప్పు, సోంపు 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు,
పచ్చిమిరపకాయలు 4, కుంకుమ పువ్వు కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. పనీర్ యాక్ని తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో హోల్ గరం మసాలా దినుసులు, ధనియాలు, కొంచెం సోంపు, జీలకర్ర వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడి సిద్ధం చేసుకోవాలి. అలాగే నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పనీర్ ముక్కలు వేసి వేగాక అందులో ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, కొంచెం ఉప్పు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత కుంకుమ పువ్వు నీళ్లు, కొంచెం పెరుగు, కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పనీర్ క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేసి ముందుగా నూరుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరని వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ యాక్ని రెడీ.